నమస్తే మిత్రులారా, తెలంగాణలో ఈ సంవత్సరంలో రాబోయేటువంటి ఉద్యోగాలు ఏవి, అసలు ఏ ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్లు వస్తాయని మనకు తెలిస్తే ఏ ఉద్యోగానికి మన క్వాలిఫికేషన్ బట్టి ఏ ఉద్యోగానికి మనం ప్రిపేర్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా తెలంగాణలో మనకు నోటిఫికేషన్ అన్నీ కూడా ఒకటేసారి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు దేనికైతే ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో దానిపైన ఒక ప్లానింగ్ తోటి మీరు ఉంటేనే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతారు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అది ప్రిపేర్ అవుతాను, నేను ఇది ప్రిపేర్ అవుతాను, నేను అది ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఉన్న కాస్త సమయం అనేటువంటిది చేజారిపోతుంది. మళ్ళీ మనం ఉద్యోగం అనేటువంటిది సాధించలేము మిత్రమా. అసలు తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్లు ఏవి, కాబట్టి అవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే తప్పకుండా తమ్మ సింబల్ మనం ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ కావచ్చు, ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది దాదాపు మనకు పేపర్ 1 ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ ఉందంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మెయిన్గా చూసినట్లయితే తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్లు ఒక్కసారి మనం గమనించినట్లయితే మెయిన్గా రాబోయేటువంటి నోటిఫికేషన్లలో ఫస్ట్ డిఎస్సి ఒక్కసారి తీసుకున్నట్లయితే డిఎస్సికి కామన్గా 6,000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి దీని గురించి అనేక వీడియోస్ అనేటువంటి చేశాను. కాబట్టి తప్పకుండా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. తర్వాత డిఎస్సితో పాటు మోడల్ స్కూలు, దీంతో పాటుగా మన గురుకుల నోటిఫికేషన్ అయితే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ దీంతో పాటు వస్తుందా రాదా అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. మోడల్ స్కూల్లో దాదాపుగా 1300 చేంజ్ మనకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అనేటువంటిది డిఎస్సితో పాటు వస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది మన యొక్క అభిప్రాయం. బట్ అట్లా రాకపోవచ్చు, కొద్దిగా లేట్ అయినా కానీ తప్పకుండా అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మోడల్ స్కూల్ కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత గురుకులకు సంబంధించింది వస్తుందా సార్ అంటే గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ నోటిఫికేషన్ వేస్తామని జాబ్ క్యాలెండర్లో వాళ్ళు చెప్పారు. కాబట్టి అది కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గురుకులంలో నోటిఫికేషన్ ఇవ్వకుంటే భారీగా పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అది ఒక 3,000 నుంచి 4,000 వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రిలిక్విష్మెంట్ ఇవ్వకుంటే. మరి రిలిక్విష్మెంట్ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ కేసు మొత్తం అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. తర్వాత అంగన్వాడీ పోస్టులు, మహిళలు మాత్రమే అవకాశం ఉన్నటువంటి పోస్టులు, అంగన్వాడీ పోస్టులు 14,000 ఖాళీలు అని చెప్తూ ఉన్నారు. దీనికి ఇంటర్మీడియట్ అనేటువంటిది అర్హతగా భావిస్తున్నారు. అదేవిధంగా పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే దీనికి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు గతంలో ఉంటుండే మనకు వయసు అనేటువంటిది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ అందరికి ఇంతకుముందు కూడా ఇచ్చాను. కాబట్టి అంగన్వాడీలో తప్పకుండా ఈసారి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పేపర్ 1 అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి మనకు జీకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ చిన్నవి ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అంగన్వాడికి తప్పకుండా ఎగ్జామ్ అయితే పెడతారు ఈసారి. కాబట్టి దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. 14,000 వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి. దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనీసం మనకు 7,000, 8,000 వేసినా చాలా గ్రేట్ అండి. తర్వాత చూసినట్లయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ విఆర్ఓ పోస్టులు, ఇవి దాదాపుగా 10,954 పోస్టులు ఉన్నాయి. దీనికి అర్హత అనేటువంటిది దాదాపుగా మనకు డిగ్రీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ అని చెప్తూ ఉన్నారు, బట్ డిగ్రీ ఉండడానికి అవకాశం ఉంది. అదే రకంగా దీనికి ఉన్నటువంటి దానికైతే మెయిన్గా 2 సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. 2 పేపర్లు అనేటువంటిది ఉంటాయి. ఒకటి సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటువంటిది, తర్వాత జిఎస్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఆర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా కామన్గా ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా జిఎస్ అయితే కామన్గా మనందరికీ తెలుసు అంటే కామన్గా తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, దీంతో పాటుగా ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయండి కామన్గా. ఇదంతా కామన్గా ఉన్నటువంటి సిలబస్. అయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భారీగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దానికి అంటే మనం ఏ పేపర్ అయినా సరే కామన్గా ఉన్నటువంటి దాంట్లో జీకే అనేటువంటి పేపర్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ చదువుతూ ఉండండి. తప్పకుండా ఇవన్నీ నోటిఫికేషన్లు కూడా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది కానీ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఉండండి. అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా అంగన్వాడీలు భారీగా ఉన్నటువంటి పోస్టులు. వీటితో పాటుగా
పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దాదాపు 8,000 నుంచి 10,000 వరకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ప్రభుత్వం వేయడానికి కొద్దిగా ప్రణాళిక వేస్తుంది. ఎందుకంటే మొన్ననే వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు, పోస్టింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి దాదాపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దాదాపు 10,000 పోస్టులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి నోటిఫికేషన్లలో నువ్వు సూటబుల్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఏది? ఇంకా డిఎస్సి గురించి, ఎలిజిబిలిటీ గురించి మీతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందరికి కామన్గా తెలుసు, పేపర్ 1, పేపర్ 2, టెట్ పేపర్ 1 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, టీటీసీ వాళ్ళు, మీరు ఏది కూడా ఆలోచించకుండా పోస్టులు ఉంటాయా ఉండవు అనేటువంటి ఏది కూడా ఆలోచించకుండా ప్రిపేర్ కావచ్చు. ఇంకా మీరు ఆలోచించారంటే ఇంకా మీ విజయానికి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది అర్థం మిత్రమా, గుర్తు పెట్టుకోండి. అదే రకంగా పేపర్ 2 బీఈడికి సంబంధించింది కొద్దిగా పోస్టులు కొద్దిగా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పీఈటీ విషయానికి వస్తే దాదాపుగా పీఈటీలు కూడా సింగిల్ డిజిట్లోనే పోస్టులు అనేటువంటిది ఉంటాయి. దాదాపుగా ఇంతకుముందు అయితే 194 అట్లా ఏముండే 2024 డిఎస్సిలో పీఈటీకి సంబంధించింది అంటే పీడీ. అదే రకంగా ఈ సంవత్సరం కూడా తక్కువ పోస్టులే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ నోటిఫికేషన్లో డిఎస్సిలో తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనము ఆర్ట్ క్రాఫ్ట్ కూడా ఈసారి ఇస్తారు, లైబ్రరీని కూడా ఈసారి ఇస్తారు అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. మొన్న కూడా ఆర్ట్ క్రాఫ్ట్ అనేటువంటిది వాళ్ళు వేకెన్సీ ఏమన్నటువంటి ఉన్నాయనేటువంటి అధికారులు కూడా అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంకా ఆర్టీసీ విషయానికి వస్తే ఆర్టీసీలలో దాదాపు 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపు అంటే స్పెషలైజేషన్స్ ఎందులో మెకానికల్ కావచ్చు అవి ఉన్నాయి. కాబట్టి కొన్ని అవి ఉండొచ్చు. కామన్గా ఉండేటువంటి పోస్టులు కూడా కొన్ని ఉంటాయి. అవి దాదాపుగా ఇంటర్ అర్హత ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో కూడా కొద్దిగా హయ్యర్ కేటగిరీ ఉన్నటువంటి వారి డిగ్రీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి ఒక లీస్ట్ అన్నట్టు. అంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతారా, మీరు మోడల్ స్కూల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారా, మీరు గురుకులకు ప్రిపేర్ అవుతున్నారా, లేకుంటే మీరు అంగన్వాడికి ప్రిపేర్ అవుతున్నారా, లేకుంటే మీకు విలేజ్ లెవెల్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నారా, లేకుంటే మీరు పోలీస్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారా, లేకుంటే మీరు ఆర్టీసీ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారా, ఇవన్నీ ఉద్యోగాలు ఒకదాని ఎమ్మడి రావడానికి ఒకటి అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ప్రభుత్వము తప్పకుండా ఫిలప్ చేస్తుంది. కానీ ఒక విషయం, వాళ్ళు అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా 3 నెలల పరీక్షలు అయిపోయి 3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది ఉత్తదండి. సంవత్సరం అవుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే ఉండాలి మనకు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు డిఎస్సి అన్నారు, డిఎస్సి అయిపోయి దాదాపు ఫిబ్రవరిలో అనుకున్నారు, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇప్పుడు మార్చిలో కూడా నోటిఫికేషన్ వస్తా రాదా క్లారిటీ లేదు మనకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది అన్నీ ఒకటేసారి వచ్చి పడతాయి. గతంలో కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి పడ్డాయి. ఏది ప్రిపేర్ కావాలనో తెలుసుకోలేక ఏది ప్రిపేర్ కావాలి ఏది ప్రిపేర్ కావద్దు అనుకునే లోపల 1 మంత్ గడిచిపోయింది. కాబట్టి ఆ సమయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకున్నటువంటి కామన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి జిఎస్ అయితే మీరు రెడీగా ఉండాలి. ఆర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్. కాబట్టి వాటిపైన మీరు ఫోకస్డ్గా చదివితే తప్పకుండా ఏ జాబ్ అయినా సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీరు డిసైడ్ కాండి. అంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, అంటే టీచింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారా, లేకుంటే కామన్గా ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మీరు అంగన్వాడికి, మహిళలు అయితే అంగన్వాడికి ప్రిపేర్ అవుతారా, లేకుంటే సర్వేర్ పోస్టులు 1000 పోస్టులు అన్నారు, ఆ సర్వేర్ పోస్టులకు మీరు ప్రిపేర్ అవుతారా అనేటువంటిది ఒక క్లారిటీ తెచ్చుకొని ఉండాలి. అయితేనే మనం సక్సెస్ సాధించగలం. ఏది ఏమైనా కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది మనం చదవాలి. నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒకదాని ఎమ్మడి ఒకటి వస్తూనే ఉంటాయి. వాళ్ళు అంటే పేపర్ల వరకే పరిమితం అయితే అనేటువంటిది ఒక డౌట్ వస్తుంది. అంటే అందరూ కామన్గా మినిస్టర్స్ అందరూ కూడా ఆర్టీసీ మినిస్టర్ ఆయన చెప్తూనే ఉంటాడు, తర్వాత సీతక్క అంగన్వాడీ గురించి చెప్తూనే ఉంటారు. కాబట్టి ఇంకా పంచాయతీరాజ్ మంత్రి పంచాయతీరాజ్ గురించి చెప్తూనే ఉంటారు. ఖాళీలు అనేటువంటిది చూపిస్తూనే ఉన్నారు. కానీ తప్పకుండా అయితే వేయడానికి అవకాశం ఉన్నటువంటిది 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్లు. కాబట్టి ఒకసారి టూకీగా మీకు ఐడియా ఉండాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం అనేటువంటి జరిగింది. మీరు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అనేటువంటిది కామెంట్లు తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీ హోమ్ ఇట్లారా తప్పకుండా ఫస్ట్ పేపర్ కామన్గా ఉన్నటువంటి ప్రిపేర్ అయితే ఉండండి. దానికోసం మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్, అదేవిధంగా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎగ్జామ్ కూడా త్వరలోనే మనం పెట్టబోతున్నాం. కాబట్టి తప్పకుండా వాటిని కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏది ఏమైనా జాబ్ సాధించడం మీ లక్ష్యం అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా నీ లక్ష్యం వైపే నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఆచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.